ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ స్పష్టీకరణ. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలి. రాజకీయ పార్టీల నాయకులకు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ విజ్ఞప్తి. కాకినాడ సామర్లకోట ఏడీబీ రోడ్లో కొనసాగుతున్న వాటర్ పైప్లైన్ పనులు. శశికాంత్ నగర్ వాటర్ ప్లాంట్ పరిధిలో 3 రోజుల పాటు త్రాగునీరు సరఫరా బంద్. సిటీ తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు విజయాన్ని కాంక్షిస్తూ అన్నవరంకు సైకిల్ యాత్ర. జెండా ఊపి సాగనంపిన పార్టీ నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, కౌంటింగ్ కేంద్రాల్లో కావలసిన ఇతర మౌలిక సదుపాయాల తదితర అంశాలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓకు వివరించారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ డాక్టర్ డి తిప్పే నాయక్, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం, జగంపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సిపిఓ పి త్రినాథ్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలోని స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు, పార్టీ ప్రతినిధులతో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ సెక్షన్ 144/30 పోలీస్ చట్టం జిల్లాలో జూన్ 6 వరకు అమలు ఉంటుందని, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. ముందస్తు అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్, రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ 4th జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, మన 144 చట్టం కానీ, పోలీస్ యాక్ట్ 30 చట్టం కానీ అమల్లో ఉండడము. అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్తో పాటు మనం మీటింగ్ ఈరోజు కండక్ట్ చేశాము. సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్ట్రిక్ట్ జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మన వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది. అది కాకుండా మనం కూడా కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ మెయిన్ పర్పస్ మన బాల్ పార్టీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయడం ఉద్దేశం.
ఆ తర్వాత చెప్తాను. కాకినాడ సామర్లగుట్ట ఏడీబీ రోడ్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ పైప్ లైన్లను మార్పు చేయవలసి రావడం వల్ల కాకినాడ నగరంలో 3 రోజుల పాటు త్రాగునీరు సరఫరా నిలిపివేయడం జరిగిందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. ఏడీబీ రోడ్లో సుమారు 5 ప్రాంతాల్లో పైప్లైన్ మార్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ శశికాంత్ నగర్ పరిధిలో గల వాటర్ ఫిల్టర్ కిందకు వచ్చే ప్రాంతాలలో 3 రోజుల పాటు త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. మంచినీరు అత్యవసరమైన నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా పంపించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ట్యాంకర్ల కోసం 984499065007 995 9799138 967 677 0461 984 847 1415 నెంబర్లకు సంప్రదిస్తే ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు 3 దగ్గర ట్రాఫిక్ కొత్తగా పైప్ లైన్స్ వేయడానికి రోడ్డుకి సంబంధించి కొన్ని దగ్గర పైప్ లైన్స్ డైవర్ట్ చేయాల్సి ఉంది. అందువల్ల 3 days మన కొన్ని ఏరియాస్ అక్కడ వాటర్ సప్లై అనేది త్రూ ఆల్టర్నేటివ్గా ట్యాంకర్స్ ద్వారా మనం అరేంజ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ మనం పెడుతున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కానీ కలిగినట్టుంటే దానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాం. దయచేసి కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఎక్కడ వెంటనే వారికి ట్యాంకర్స్ ద్వారా వాటర్ని ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా వార్డుల్లో వచ్చే 3 రోజులకి వచ్చినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం. కానీ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ 3 days ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా భయానికి లోన్ కావద్దు. తప్పనిసరిగా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ని పెడుతున్నాం. ఆ నెంబర్ ఏవైతే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చామో వాళ్ళకి మీరు ఫోన్ చేయండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ వాటర్ ట్యాంకర్ని పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు విజయం సాధించాలని కోరుతూ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు పెద్దరెడ్ల నానాజీ, వెలుగుల శ్రీనివాస్, ముదునూరు సతీష్ లో కాకినాడ నుండి అన్నవరం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. గురువారం సంజయ్ నగర్ సెంటర్ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీలు పాల్గొని జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రానుందన్నారు. కాకినాడ సిటీ అభివృద్ధికి మారుపేరుగా ఉన్న వనమాడి కొండబాబుకు అఖండ మెజారిటీ రావాలని కోరుతూ అన్నవరానికి సైకిల్ యాత్ర చేపట్టిన సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అలన్ రాజు, ఏలిపె శ్రీనివాస్, గంగబాబు, దుర్గాప్రసాద్, రవి, ప్రవీణ్ కిషోర్, శివ, సత్యబాబు, రమణ, బాబ్జీ, జిలాని, భాషా, మురళీకృష్ణ, దొర తదితరులు పాల్గొన్నారు. 1983 అంటే 1983లో పార్టీ పెట్టడం జరిగింది. ప్రపంచ శక్తులన్నీ ఏకమైనప్పుడు పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీని ఎవడొచ్చి ఏదైనా చేద్దామన్నా సరే చేయడానికి అవకాశం లేకుండా ఈ రోజున మళ్ళీ బ్రహ్మాండమైన గెలుపుతో కాకినాడ పట్టణంలో ముందుకెళ్తుంది. మన కాకినాడ స్మార్ట్ సిటీకి కాబోయే ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు గెలిచారని ఆలోచనతో, ఆశతో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వస్తానని మా కార్యకర్తలందరూ మొక్కుకున్నాం. వారు గెలిచారని మేము ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నాం. మా లారీ ఓనర్ 7 మంది కూడా కొండబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం. కాకినాడకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. రాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు విజయకేతం ఎగరవేస్తామని, అలాగే ఆయన గెలవాలని ముందుగానే మరి నామినేషన్ వేసిన రోజునే మరి అన్నయ్య మొక్కుకున్నారు. మరి ఆ మొక్కు తీర్చుకోవడానికి గెలిచాక వెళ్దాం అనుకున్నాం. కానీ ఆల్రెడీ గెలిచేశారని మరి మాకు తెలుసు కాబట్టి అన్నయ్య గారు ఈరోజు మరి సైకిల్ యాత్రతో మేము అందరం కూడా అన్నవరం బయలుదేరాం. మరి అన్నవరం వెళ్ళి మళ్ళీ అక్కడ మరి స్వామివారిని మొక్కుకొని మళ్ళీ తిరిగి మరి వస్తామని మరి ఈ విధంగా మేమందరం కూడా కాకినాడ లారీ ఓనర్స్మే. ఆయన గెలాలని ఎంతో ఆశతో మరి కష్టపడి పనిచేసాం. అలాగే దైవ సంకల్పం కూడా కావాలి కాబట్టి మరి దేవుడి దగ్గరికి మరి అన్నయ్య వెళ్ళడం జరుగుతుంది. మెజార్టీతో గెలవాలి. గెలిచిన వెంటనే సైకిల్ యాత్ర ద్వారా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వస్తామని మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా కొండబాబు గారు గెలిచేశారు. ఆయన గెలుపు ఖాయం. ఆయన మెజారిటీయే 60,000 దాటా అనే ఆలోచనలో కాకినాడ ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా లెక్కింపు జరగకముందే మన సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని మరి ఈ రోజున మన పెద్దిరెడ్డి నానాజీ అన్న
వారి యొక్క సారథ్యంలో సైకిల్ యాత్ర మరి సంజయ్ నగరం ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి వారిని దర్శించుకోవాలని మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే ఈ కాకినాడ లారీ ఓనర్స్కి ఏదైతే చేశారో తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున ముక్తకంఠంతో లారీ ఓనర్స్ అండ్ అసోసియేషన్ మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ భార్యా పిల్లలతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కాకినాడలో కొండబాబు గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకున్నందుకు ముందుకు రావడం జరిగింది. దానికి దిక్సూచిగానే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మా కొండబాబు గారిపై, అలాగే కాకినాడ సిటీలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క విజయవంతంగా ఈ సైకిల్ యాత్ర ఫినిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎన్నికల నిబంధనల మేరకు నిరవధికంగా వాయిదా పడింది. జిల్లా పరిషత్ అధ్యక్షులు విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ సాధారణ సమావేశం జరిగింది. అలాగే జడ్పీ స్థాయి సంఘ సమావేశాలను కూడా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఉన్నందున ప్రవర్తన నియమావళికి లోబడి సమావేశంలో నిర్వహించి ఏ విధమైన శాఖపరమైన సమీక్షలు తీర్మానాలు చేయకుండా ఆమోదించకుండా సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ పరిపాలనాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సర్క్యులర్ నెంబర్ 437/6/INST/EC1 ఫంక్షన్ MCC 2024 MCC ఎన్ఫోర్స్మెంట్ తేదీ 2/1/24లోని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ 16/3/24 తేదీ నుండి అమలులో ఉన్నందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్థాయి సంఘ మరియు సాధారణ సర్వసభ్య సమావేశములను నిర్వహించవలసి ఉన్నది. సదరు సభ్యులను అధికారులను సమావేశపరిచి ఏ విధమైన సమీక్షలు నిర్వహించకుండా మరియు ఎటువంటి అంశములు కానీ తీర్మానములు కానీ చేయకుండా మరియు ఆమోదించకుండా ఈ సమావేశములను ముగించడమైనది. ఈ సమావేశములకు హాజరైన అందరు గౌరవ సభ్యులకు, శాశ్వత ఆహ్వానితులకు, అధికారులకు, ప్రెస్ రిపోర్టర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ఇతర జిల్లా పరిషత్ సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటున్నాను. చెత్తను రోడ్లపై వేస్తే జరిమానా తప్పదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్తో కలిసి నగరంలో జరుగుతున్న పూడికితీత పనులను పర్యవేక్షించారు. అలాగే పలు ప్రాంతాల ఇంటింటికి చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ జె నివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఆదేశాల మేరకు ఇప్పటికే పూడికితీత పనులను వేగవంతం చేశామన్నారు. వర్షాలు పడేలోపుగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. డీసిల్టేషన్ పనులను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కొన్ని ప్రాంతాల చెత్తను హూపర్, టిప్పర్ వాహనాలకు ఇవ్వకుండా రోడ్లపైనే డ్రైనేజీల్లో వేస్తున్నారని, ఈ విధానాన్ని మానుకోవాలని ఏడీసీ నాగనరసింహారావు సూచించారు. అటువంటి వ్యాపారులు, గృహ యజమానులకు గతంలో జరిమానాలు విధించామని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే పెనాల్టీలు వేస్తామన్నారు. ప్రజల సహకారం కూడా ఉన్నప్పుడే మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏడీసీ వెంట శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవివర్మ తదితరులున్నారు. 2 TMX 20 మిషన్స్ తోటి డిజిటైజేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూగా చేస్తాము. దాదాపు 2 months చేయడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ 12వ సర్కిల్లో ఇక్కడ సుబ్బయ్య హోటల్ దగ్గర ఆల్రెడీ 3 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. తర్వాత 8th సర్కిల్లో కూడా 2వ మిషన్ చేస్తున్నాము. సో 3వ మిషన్ కొంత రిపేర్ ఉంది, అది కూడా త్వరలోనే 4 రోజుల్లో రిపేర్ అయి వస్తుంది. సో దాంతోపాటుగా డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది. బాగా డ్రైనేజ్ కూడా బాగా చూసాము. ఎస్ వేస్ట్ డ్రైన్ వేస్ట్ కూడా అందరూ పబ్లిక్ కూడా బాగానే ఇస్తున్నారు. తర్వాత మన వాళ్ళు కూడా బాగానే కలెక్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని హౌస్ హోల్డ్స్ కొన్ని చోట్ల ఇవ్వకపోవడము, తర్వాత శానిటేషన్ చేయకపోవడం ఉంది. సో అటువంటివి కూడా ఐడెంటిఫై చేయమని చెప్తున్నాము. శానిటేషన్ పద్ధతి, శానిటేషన్ సెక్రటరీకి అటువంటి వారికి ఫైన్ వేస్తాం. ఒకసారి ఇస్తాం. ఇది దాదాపు మన 2022 నుంచి వేస్తున్నాం.
21 22 నుంచి చేయడం జరుగుతుంది. అవుట్డోర్ కలెక్షన్ హాపర్ టెంపర్ ద్వారా దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చెప్తూ ఉన్నాం. కానీ కొంతమంది తగిలి తీసుకోవట్లేదు, వాళ్ళకి పెనాల్టీస్ వేసాము, మళ్ళీ కూడా వేస్తాము. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ, తర్వాత రోడ్డు మీద చెత్తలు పడేసేటువంటి షాప్ కీపర్స్, తర్వాత ఈ తోపుడు బళ్ళు కానీ వీళ్ళంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా మనం శానిటైజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళు కూడా పెనాల్టీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరిస్తే మన శానిటైజ్ అంతా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సెప్టెంబర్ నెల నుండి తమకు బిల్లుల చెల్లింపు పెండింగ్ పడినందున ఆర్థిక భారం కారణంగా ఆరోగ్యశ్రీ పథకం క్రింద సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించిన నేపథ్యంలో ఈయన ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద సుమారు 3,250 చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తూ సాలిన 3,000 కోట్లు వెచ్చిస్తూ దేశంలోనే ఆదర్శంగా అందరికీ ఆరోగ్యం అందించే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరువలో నిలిచిందన్నారు. ఈ కృషిలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ నెట్ ఆసుపత్రులు కీలక భూమిక వహిస్తున్నాయని అభినందిస్తూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ప్యాకేజీ చెల్లింపులను ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు అందిస్తోందన్నారు. వివిధ కారణాల వల్ల ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత కొద్ది కాలంగా చెల్లింపులు జాప్యం జరుగుతున్న దృష్ట్యా బిల్లుల సత్వర చెల్లింపులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే ఇంటర్మ్ చెల్లింపు జారీ చేసిందన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకం అమల్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి నివేదిస్తామని, ప్రజారోగ్య పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా ఎటువంటి అంతరాయం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం క్రింద సేవలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లాలోని నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు. హరిషడ్ వర్గాలు ఉచ్చులో పడి అనేకమైన ఒత్తిళ్లతో జీవితాన్ని మొత్తం అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు సద్గురువుల ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సుఖమయం చేసుకోగలడని, తాత్విక జ్ఞానం అన్నది సర్వ దుష్ట నివారణి అని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో భక్తులకు ఆయన అనుగ్రహ భాషణం చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేయగా ప్రారంభమైన ఈ సభలో ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సభకు హాజరైన పలువురు ప్రముఖులు ప్రసంగించారు. పలు పుస్తకాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించారు. అలాగే పక్షులకు ఆహార నిమిత్తమై ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తయారు చేసిన ధాన్యపు కుచ్చులను సభ్యులకు, భక్తులకు పంపిణీ చేశారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. అనంతరం సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ప్రకాష్, ఎన్డీవి వర్మ, ఏబీవి సత్యనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి బౌద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి రోజు ఈ రోజులు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానోదయం మనందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే సమాజం సుఖంగా, శాంతిగా, సంతోషంగా మనుగడ సాగిస్తూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు ఒక 3 ఆక్సిజన్ సిలిండర్ల కింద మనకు ఉపయోగపడతాయి. మనం కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాణవాయువు యొక్క విలువ ఎంత మహోన్నతమైనటువంటిదో. కనుక మనందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవడానికి 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, భూతాపాన్ని తొలగించుకుంటూ,
చల్లదనాన్ని మనం ఏర్పరచుకుంటూ వాతావరణ మార్పులు చెందకుండా ఒక చక్కని ప్రకృతిని ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి నివాసయోగ్యమైనటువంటి భూగ్రహాన్ని పరిరక్షించుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. కాబట్టి ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ ఈ మనం రెండు కళ్ళతో మనం చూడగలిగినట్లయితే మన సమాజాన్ని మనం చక్కని విలువలతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కనుక ఈ సందర్భంగా మనందరిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొంది ధరించేటువంటి కాలం వైపు దృష్టి సారించి శాంతి తత్వాన్ని, సహనాన్ని మన యొక్క జీవన విధానంలో అలవర్చుకుని ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మానవత్వపు విలువలు ప్రతి ఒక్కరూ పొంది ధరించాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో. పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా మేనేజర్ టి మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వలపని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకుగాను 2 లక్షలు మురళిని డిమాండ్ చేశారు. బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద అడగడం, మొత్తానికి ఒక 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి ఇస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరాజన్, నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి ట్రాప్ చేసాము. ట్రాప్ చేసి ఆ అమౌంట్ కూడా ఆ 2 lakhs రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది. ఈవినింగ్ అరౌండ్ 8-10 ఆ టైంలో సార్. జేఎన్టీయూకేలో ఈవీఎంలు భద్రపరిచి ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జేనివాస్, జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్లు సందర్శించారు. జిల్లా కలెక్టర్ జేనివాస్, జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ బుధవారం రాత్రి కాకినాడ జేఎన్టీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లి అక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట సముద్ర తీరంలో శ్రీచక్ర స్నానం భక్తి ప్రపత్తులతో ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సర్పవరం గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థమై వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీరామ శ్రీదత్త సాయి పీఠంలో హోమాలు, పారాయణాలు, అభిషేకాలు, సామూహిక పూజలు విశేషంగా నిర్వహించారు. వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. అలాగే పూడిపెద్ది నరసింహ శర్మ, ధూళిపాళ గంగాధర శాస్త్రి, లక్ష్మణ శర్మ బ్రహ్మత్వంలో మండూరి నారాయణ రమణారావు సిద్ధాంత ఆధ్వర్యంలో 25 మంది బ్రాహ్మణ ఋత్వికుల చేత నవగ్రహ పాశుపతాభిషేక పూర్వక చండీ హోమం, దత్త హోమం, నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. అలాగే భక్తుల చేత సామూహిక దత్తవ్రతం నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, గ్రామోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, శ్రీరామ దత్తసాయిపీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వింజమూరి సత్యం, వారణాసి పనిశర్మ, భవనిమరి సాంబా తదితరులు పాల్గొన్నారు. దత్తసాయి పీఠం ఉంది. పీఠ కార్యక్రమాలన్నీ, హోమాలన్నీ చక్కగా సదుపాయాలు అన్నీ సాగా జరిపాలని చేయించారండి. మాకు చాలా సంతోషకరంగా ఉంది. గ్రహ యంత్రం, నవగ్రహాల యంత్రం ఇస్తాము. అది మీ షాపులో కానీ మీ ఇంట్లో కానీ అక్కడ పెట్టి పూజించి మీ పీఠం దగ్గరికి వస్తే మీకు నవగ్రహ శాంతి హోమము, నెక్స్ట్ లక్ష్మీ గణపతి హోమము, నెక్స్ట్ ధన్వంతరి హోమము, దత్తాత్రేయ హోమము, ఇవన్నీ జరిపిస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఒక పద్ధతి ప్రకారం చక్కగా మాకు సంతృప్తి పరిచేటట్టు వాళ్ళు చేశారు. వీరికి దత్తసాయి పీఠం యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చేసి హోమాలన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరిగింది. ఈ నెల భక్తులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేయించుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసిన కార్యక్రమాలు అన్నది భక్తులు
వాళ్ళు చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విశేషంగా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ గుడారిగుట్ట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన శ్రీరామ సహిత సత్యదేవ దాసాంజనేయ స్వామి ఉమా సాంబశివ మందిర ప్రాంగణంలో గురువారం వ్యాస పూజ ఘనంగా నిర్వహించారు. మధ్వపురోహితులు యాదగిరి మధ్వేష ఆధ్వర్యంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. తొలుత వ్యాస పూజ సందర్భంగా గురువుల నామస్మరణ పఠనము నిర్వహించారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా శ్రీరామ సహిత సత్యదేవ స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సర్వమూల గ్రంథానికి వ్యాస పూజను మరియు దాసాంజనేయ స్వామివార్లకు వైశాఖ మాసం సందర్భంగా మామిడి పండ్లతో అలంకారం నిర్వహించి హారతులు చేశారు. మధ్వేష్ మాట్లాడుతూ వైశాఖ మాస సందర్భంగా ఉషకాలంలో నిర్వహించే స్థానము ఈ రోజుతో సమాప్తవుతుందని, ఈ రోజు బుద్ధ జయంతి, వ్యాసపూజ వంటి విశేషాలు గురువారం రావడం ఎంతో భక్తిభావాలకు పెంచుతున్నాయని, గురువారం రావడం మధ్వాచార్యులు మొదలు శ్రీ సత్య ప్రమోద తీర్థుల వరకు, అలాగే రాఘవేంద్ర స్వామి, శ్రీపాదరాజులు వంటి గురువులు నామస్మరణ కూడా ఎంతో ముఖ్యమన్నారు. గురుస్మరణ ద్వారా మనకి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పారు. అనంతరం భక్తులకు శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురాం, తుంగమణి, అమూల్య రుక్మిణి, మౌనిక, రఘోత్తమ, రామమణి, దీక్షిత, లక్ష్మీకాంత్తో పాటు సత్యనారాయణమూర్తి పలువురు భక్తులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ స్పష్టీకరణ. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలి. రాజకీయ పార్టీల నాయకులకు ఎస్పీఎస్ సతీష్ కుమార్ విజ్ఞప్తి. కాకినాడ సామర్లకోట ఏడీబీ రోడ్లో కొనసాగుతున్న వాటర్ పైప్లైన్ పనులు. శశికాంత్ నగర్ వాటర్ ప్లాంట్ పరిధిలో 3 రోజుల పాటు త్రాగునీరు సరఫరా బంద్. సిటీ తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు విజయాన్ని కాంక్షిస్తూ అన్నవరంకు సైకిల్ యాత్ర. జెండా ఊపి సాగనంపిన పార్టీ నాయకులు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.